మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏమయ్యా వెంకటరత్నం, ఆ సింధు చెప్పేది నిజమేనా? నిజమే సార్. ఓకే, చూడమ్మా, ఆల్రెడీ ఆ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్కి ఇవ్వాలని చూస్తోంది. అందుకే ఆ ల్యాండ్ని మీ కంపెనీకి వచ్చేలా చేస్తానని మీ సీఈఓ మధు గారికి చెప్పాను. ఇదే విషయం అఫీషియల్గా అనౌన్స్ చేస్తారా సార్? ఆ విషయాలని నీకెందుకు? నువ్వు ఆ కంపెనీ ఓనర్వా లేక పార్ట్నర్వా? లేదు సార్, నేను ఆ కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీని. వాట్? నువ్వు ఆ కంపెనీలో ఎంప్లాయీవా? అవును సార్. ఆఫ్టర్ ఆల్ కంపెనీ ఎంప్లాయీ, ఇవన్నీ నీకెందుకు? సార్, ఈ ప్రాజెక్ట్ సామాన్యుడి కలని నిజం చేస్తామని స్టార్ట్ చేశారు. ఇందులో ఏదైనా తప్పు జరిగితే మధ్యతరగతి వాళ్ళు, కామన్ పీపులే ఎక్కువ నష్టపోతారు సార్. అలా జరిగితే మా కంపెనీకి ఉన్న మంచి పేరు పోతుంది. ఆ కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్నప్పుడు ఆ కంపెనీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఎంప్లాయీగా నాకుండబట్టే సార్ మీ దగ్గరికి వచ్చాను. ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉందే. ఒక పని చేసిందో చెప్పండి సార్. ఒక కంప్లైంట్ రాసివు. నిజంగా ఏదైనా తప్పు జరుగుతోంది అంటే నేను చూసుకుంటాను. అలాగే సార్. ఇదిగోమ్మా. రాసివమ్మా. కూర్చోమ్మా. ఇదిగోండి సార్. ఓకే, వస్తాను సార్. మంచిది. సార్ 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 ఏమైంది సార్? మంచి లిటికేషన్ పాయింట్ దొరికిందిరా. దీన్ని అడ్డం పెట్టుకొని ఆ మధుని దొరకబుచ్చుకోవాలి. మధు గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. వాళ్ళు 11 గంటలకి మన దగ్గరకు వస్తారు. వాళ్ళతో మాట్లాడి విషయం ఏంటో కనుక్కోవాలి మనం. ఏంటి సార్, అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? కూర్చో. పర్లేదు సార్, చెప్పండి. పర్లేదు. అసలు మీ కంపెనీలో ఏం జరుగుతోందో నాకు తెలియాలి. మా కంపెనీకి వచ్చి మీరే అన్నీ చెక్ చేసుకోండి. అప్పుడు మీకే తెలుస్తుంది కదా. నా ఉద్దేశం అది కాదు మధు గారు.
మరి ఇంకేంటి సార్? నిజంగానే మీరు ఆ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తారా లేక ఇదేమైనా బోగసా? ఆ, అదేం లేదు సార్. కన్ఫర్మ్గా మేము కంప్లీట్ చేస్తాం. అయినా ఉన్నట్టుండి మీకింత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది సార్? నేను మొన్ననే చెప్పాను కదా సార్, ఇది జనం కోసం మేము చేస్తున్న మంచి ప్రాజెక్ట్ అని. మా ప్రాజెక్ట్ వెనుక మాకు మంచి ఉద్దేశమే ఉంది. ఇందులో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఏం లేదు, ఎవరో వచ్చి మీ కంపెనీ అంతా బోగసే, ప్రాజెక్ట్లోనే చాలా లిటికేషన్స్ ఉన్నాయని, ఇది జెన్యూన్ కాదని నాకు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. ఆ, ఎవరు సార్ ఆ కంప్లైంట్ ఇచ్చింది? ఎవరైతే ఏంటి, కంప్లైంట్ అయితే వచ్చింది కదా. నా ప్రాజెక్టు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసుకోవాలి. లేదంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది తెలుసుకోవటం. ఈ పొలిటీషియన్తో 4 పంచదార మాటలు మాట్లాడితే విషయం అదే బయటికొస్తుంది. మధు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ, ఆ, అదే సార్, మన పరిచయం ఇక్కడితో ఆగిపోయేది కాదు కదా. ముందు ముందు కలిసిపోవాల్సిన వాళ్ళం. మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు కదా. నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలిస్తే నాకు బెనిఫిట్ అవుతుంది. నాకు బెనిఫిట్ అయితే అది మీకు ప్లస్ అవుతుంది కదా సార్. మెల్లమెల్లగా దగ్గరకు వస్తుంది, దూరం చేసుకోకూడదు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అది ఏం లేదు, ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు గుర్తు చేసుకుంటున్నాను. అది అది ఎవరు సార్ అది? మీకు గుర్తు రావడం లేదా? బాగా గుర్తు తెచ్చుకోండి. గుర్తొచ్చింది. ఎవరు సార్? మీ కంపెనీ ఎంప్లాయీ మధు, సింధు. సింధు, నా ప్రాజెక్ట్ని ఆపటానికి నన్ను వెంటాడుతున్నావా? చెప్తాను నీ పని. సింధు ఇచ్చిన కంప్లైంట్ మీద మీరిచ్చే సంజాయిషి ఏంటో. అలాంటిదేమీ లేదు సార్. మా కంపెనీ 100% జెన్యూన్. మా ప్రాజెక్ట్ 200% పర్ఫెక్ట్. అంతా అంత కరెక్ట్గా ఉంటే మరి సింధు ఎందుకు అలా చెప్పింది? మా మధ్య రైవల్రీ నడుస్తోంది. నన్ను ఓడించాలని ప్రయత్నంలోనే వచ్చి మిమ్మల్ని కలిసి నా గురించి మీకు బ్యాడ్గా చెప్పింది. ప్రాజెక్ట్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు. ఉన్న ఒక్క ప్రాబ్లం కూడా మీకు చెప్పాను. మీరే నాకు ఫేవర్ చేయాలి సార్. ప్లీజ్ సార్.